మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఇట్లా పూల చెట్టు ఉంది. పూలు తెంపుకుందామని వచ్చినాము. కానీ ఆల్మోస్ట్ ఎవరో తెంపుకొని పోయారు. కొన్ని పైనకి ఉన్నాయి, మేము తెంపుకొని పోవాలి. ఎందుకంటే రేపు మళ్ళా 3-4 ఫంక్షన్లు ఉన్నాయి, పూలు కావాలి కదా వాటి కోసం అని చెప్పి ఈడికైతే వచ్చినాము. నేను ఏమో ఇంత పెద్ద డబ్బా పట్టుకొని వచ్చిన, దీనిలో సగం పూలు అవుతాయి అని చెప్పి. ఎందుకంటే చెట్టు మస్తు కాస్తాయి పూలు. చిన్న మూకంటది, వచ్చి తెంపుకోపోర్రా అని అంటది. కానీ మాకు వీలు కాక మేము రాము, మేము పూలను తెంపుకొని పోము. ఈరోజు అవసరం ఉంది కాబట్టి ఈ డబ్బా పట్టుకొని వచ్చిన తెంపుకొని పోదామని. కానీ ఇలా సగం డబ్బా కాదు కదా, కొన్ని కూడా అయిటట్టు ఉన్నాయో లేవో తెలియదు. ఇంక ఇప్పుడు శిర్ష నేను ఇద్దరం కిందికి పైకి అనుకుంటే తిప్పలు పడితే కొన్ని పూలు వస్తాయి, కొన్ని మళ్ళీ మన చెట్టు కూడా కొన్ని పూలు వస్తాయి. అవి కొన్ని వస్తాయి, ఎక్కువ రావు. కొన్ని ఆల్రెడీ తెంపినట్టు ఊరు. నిన్న మొన్న చూసినప్పుడు మస్తు ఉండే ఈ పూలు. ఇప్పుడు ఎందుకంటే పెళ్లి ఉంది కదా, ఇక ఎవరన్నా ఒకళ్ళు తెంపుకొని పోవచ్చు. అయినా ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. అందుతాయా అటు పైకి? నేనే అందుకోవాలి ఇక. ఇంకా అటు పైకి ఉన్నాయి చూడ. సొరకాయ చెట్టు అనుకుంటా. ఏనుకొని అయిపోయింది చెట్టు, పూలు వస్తే చాలంతే. చెప్పు ఏమైంది? కాళ్ళు కడగాల? ఎందుకు ఇప్పుడు? ఇంటికి పోయినాక కడుక్కున్నాం. ఇంటికి పోదాం ముందుగా. ఫస్ట్ అయితే మేము ఇంటికి పోయి బ్యాగ్లో అలా పెట్టేసి ముందు ఇటే ఉరికొచ్చినాం అనమాట. ఎందుకంటే పూలు ఉంటాయో ఉండయో తెలియదు అని చెప్పి ముందుగా ఎంత తొందర వాడు వచ్చినామో మాకు తగ్గట్టు అయింది. పూలకి కొన్ని ఉన్నాయి. మా శిర్షకి పూలు కింద ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ అందుకున్నాము. పైనకి ఉన్నాయి, నాకు అందుతలేవు, ఆమెకు అందుతలేవు. పోదాం పానంటే వద్దక్క నేను ఎక్కుతా అని చెప్పి ఇంత హైట్ గోడ మీదకి ఎక్కి ఆడ కూర్చొని నిమ్మలంగా పైన ఉన్న పూలు మొత్తం దింపుతుంది. నాకేమో భయం ఏంది గోడ ఎక్కాలంటే. ఆమెనేమో ఈ రాయి మీద కాలు పెట్టి ఇట్లకెళ్ళి ఎక్కి ఇట్లా ఎక్కింది. నేను అంటే ఇటు సైడ్ నేను దింపేలోపు ఆమె గోడ ఎక్కేసింది. ఇంకా పైన స్తంభం దగ్గర కూడా బాగానే ఉన్నట్టున్నాయిగా. మనకి కింది అందిన కాడికి తెంపుకొని వేరు, పైన ఎవరికి అందాయి కదా, అందుకని ఇప్పుడు మనకు అందుతున్నాయి. పైన గోడెక్కినావు కదా. చెప్పు. కానీ ఈ పూలు మంచిగా ఉన్నాయి చూడు, ఇప్పుతున్నాయి శీర్ష ఆల్రెడీ. ఇవి బావ వాళ్ళతో పెద్ద బాధ మాకు. ఈ పూలు నేను పొద్దున కార్లో పెట్టుకునేటప్పుడు కూడా ఈ పూలను చూసి ఈ పూలు పెట్టుకుంటున్నావా అని అన్నారు. ఇక ఎందుకని చెప్పి రేపటికి ఫంక్షన్ కి కావాలి కాబట్టి ఇంత ప్రయత్నిస్తున్నాం. మళ్ళా ఇటు సిటీకి అలియాబాద్ దగ్గర పోవాలి, లేకపోతే ఇటు ప్రజ్ఞాపూర్ కన్నా గౌరవరం అన్నా పోవాలి. ఈ 2 ప్లేస్లలో పోతేనే మనకి పూలు దొరుకుతాయి. ఈ ములుగులో మాత్రం అసలుకే పూలు దొరకవు. ఇక ఎప్పుడన్నా అంటే మార్కెట్లలో అమ్ముతారు, కానీ అది ఒకటే రోజుకి పనికి వస్తాయి. డే మొత్తం మార్కెట్ ఉండదు, ఈవినింగ్ టైం మార్కెట్ అవుతుంది. ఈవినింగ్ టైంలోనే దొరుకుతాయి. ఫ్రైడే సాటర్డే మన ఫంక్షన్ ఉంటే ఆ రోజు తెచ్చుకోవచ్చు, థర్స్డే రోజు తెచ్చుకోవచ్చు. మిగతా రోజులు అంటే మనకి సెట్ కాదు, ఇక దొరికాయి కూడా. అందరం నెత్తిలలో పెట్టుకున్నాం, మంచిగా అనిపించింది తెలుసు. అప్పుడు రోజు పూలు పెట్టుకున్నాం. అందరూ చీరలు కట్టుకొని అట్లా రెడీ చేసేస్తే మేము డ్రెస్సులు వేసుకొని పూలు పెట్టుకొని పోయినాం అనమాట. కనకంబరాలు అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ కలర్ కి అక్కడ కలర్ కి చాలా తేడా ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయి. అవగాడు ఉన్నాయి 2. నీకు కనిపిస్తాయి, నాకు వీడియోలో కనిపిస్తున్నాయి కానీ నీకు కనిపిస్తాయో దాని కింద నీకు చెట్టు కిందనే. గుడ్ మార్నింగ్. అరే నీ జుట్టు ఎట్లుందో తెలుసారా? కాదు సాధువులు ఇట్లా చుట్టుకుంటారు చుట్టూ, అవి అట్లుందా నాన్న? ఏంటిరా నీ చెవుడంతా ఇట్లా అయింది? జడైలే నిన్న? చెప్పు, నీ జడనా? నీ జడ ఏడుందిరా? గుండు మీయా? అరే ఓ గుండు ఇజ్జుడు ఒకసారి. నువ్వు పాలు తాత మూతంతా తాగుతారా? పాలు తాత చూసిన మూతంతా ఉద్దుకుంటాడు. నాకొద్దు, నువ్వు తాగురా, నా వద్దు నాకు. పో మమ్మీ తప్పిస్తా, బావ మమ్మీ తప్పిస్తా. దేనికి పోలేగా వెళ్ళేవాళ్ళే అన్న ఇట్లా పోయారు. అన్ననే తాగచ్చు, రాత్రి నేనే తాగిన. అంటే వీళ్ళు లాగంగా మిగిలిన నేను తాగిన. తాగిరు, నేను దొరికాను కదా సాయంత్రం. తాత నానే ఉండిండు, పిండినాక మిగిలిన పాలు మొత్తం నేనే తాగిన. మంచిగా డైరెక్ట్ తాగాలి, వేడి ఉంటాయి మంచిగా. వేడి ఉన్నప్పుడే తాగాలి, చల్ల అయినా ఎట్లుంటుంది తెలియదు కానీ ఎప్పుడు పిండంగానే తాగుతాం కాబట్టి మంచిగా ఉంటాయి. అంత అలవాటు చేసుకోవాలి. ఏ గుండు పోమా పోమా పోమా
బుయ్యు అమ్మా ఆవు అమ్మా తాత కదమ్మా తొందర 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 పంప అది పాలు తీసుకొస్తారు నాకు తెలిసి ఇంటికే తెచ్చు ఇది పోలే కదా పిల్లలు 4 దగ్గరికి పోదాం తాత దాయి ఆవు బుయ్యి అన్న కూడా దగ్గర ఉన్నాయి మొన్న బండి మీద పోతే ఆవు కనిపించింది అందరం పోయేటప్పుడు అంటుండే ఏమో అంటే మనం మొన్న నక్కెర పండ్ల పోయినామా అప్పుడు బండి మీద పోయేటప్పుడు ఆవు కనిపించింది అట్లా అడుగుతున్నట్టుండు అడిగిపోతే 2 కనబడతాయి అన్ని కనబడతాయి షెడ్ కడిగిపోతే కదా రాత్రి మామూలు అందుకైనాము ఆవు ఆవు అన్నాడు దగ్గరికి పోయినాక వెళ్ళి చూసి ఎప్పుడు బయటకు వచ్చిండు డే టైమ్ లో తోలుకోవాలండి అమ్మో భయపడ్డాడట చూసినా అమ్మో మాట్లాడుతున్నాడు నాకు వద్దు ఇయ్యి రాను పో గో అన్ని వస్తున్నాయి చిన్న చిన్న రెండు అక్షరాల పదాలు మొత్తం వస్తున్నాయి ఆయనకి ఇంగ్లీష్ పదం కూడా ఒకటి వస్తుంది గో అదే నో అంటారు మళ్ళా నో పది గుడ్ మార్నింగ్ పోయి షెడ్ కాడికి అంత కులాసేనా ఏం చేసి ఇచ్చిరా గోమార్ మందు పెట్టినాం అన్నిట్లకు అరే మాకు అడగదా మరి అట్లా కడుగుతాం తర్వాత అవి వేసినాక 1 గంట 2 గంటలు ఆరినాక చెట్ల దుంపుతారు మళ్ళీ అట్లను మరి అట్లా పరిస్థితి రోజు పెళ్లి పోతాం అందరం పెళ్లి ఉన్నది ఏ పెళ్లి కానీ పోదని చెప్పు 1 కాదు 2 కాదు 3 పెళ్లి వచ్చాయి 3 పెళ్లి వచ్చి ఒక దావత్ వచ్చాయి ఎట్లా నాకు స్ప్లిట్ అయిపోయి ఎవరైతే అటు ఇటు అరేంజ్ చేసుకుని రావాలి అటెండ్ అయ్యి రావాలి అమ్మలు మంచిగా ఉంది ఫుల్గా ఉంది కానీ రైస్ చేసుకోనికి రైస్ లేదు నైట్ మన రైస్ ఉండలేదు ఏ లేదు ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయింది కుక్క అవును నాకు ముందు వచ్చే ముందు పెట్టేద్దాం ఏమంటారు ఈరోజు అంటే బెండకాయ కర్రీయా బెండకాయ చారా బెండకాయ చారు చేయకపోయారు బెండకాయలు చాలానే ఉన్నాయి కర్రీ సరిపోతాయనా ఆయన అందరం మళ్ళీ లంచ్ కట్టే పోతాం పెళ్లి పోతాం ఏమన్నా ఇప్పుడు టిఫిన్ కి అంటే కూర బెండకాయలు అన్నం టిఫిన్ లా అనేసి అన్ని ఇప్పుడు మందం ఓకే క్యారీ కానీ ఉప్మా ఏమైనా వస్తే అయిపోతుండేమో ఇప్పుడు ఉప్మా పోయాలి మళ్ళా నాయన మళ్ళీ పోయాలి మధ్యాహ్నం టైం కా రైట్ మంచి పని చేసారు ఒకటేసారి వంట చేస్తారు ఇల్లంతా స్ప్లిట్ అయిపోయింది వాసన ఒకటేసారి ఇది ఎన్ని తొక్కి 2 తొక్క అంటే ఎన్ని రకాలు ఇచ్చాం మన తొక్కులు 5 రకాలు 5 రకాలు ఇది ఎన్న తొక్కు ఇది ఆవు పచ్చడి ఇది ఆవు పచ్చడి అంటే ఆవు పచ్చడి అంట నాకు కూడా తెలియదు అమ్మ పెట్టింది ఆవు కాదు ఏమో అన్నది అప్పుడు ఆవు ఒకటేమో అల్లం పచ్చడి ఒకటేమో ఆవు పచ్చడి ఒకటేమో నువ్వుల పచ్చడి ఇంకోటి నిమ్మకాయ ఒకటేమో ఎర్రమిరపకాయలు ఓ మై గాడ్ కానీ అందులో తాలింపు వేయలేదు మీరు అట్నే పెట్టేసి ఎర్రమిరపకాయ దాంట్లో తాలింపు వేయలేదు వేసుకోమని చెప్పింది కానీ మనం అట్లనే తినేస్తాం మరి ఇది ఎందుకు ఇప్పుడు ఇవి చెట్లకు కావాలంట జ్యోతులకు తొక్కులంటే మస్తు ఇష్టం వాళ్ళు తొందరగా కొట్టేస్తారు మళ్ళీ వాళ్ళు తొక్కు బాగా తింటారు లేదా తొక్కులు తొందరగా తింటారు తొందరగా కొట్టేస్తారు వాళ్ళు గిరి ఇడికి వచ్చినప్పుడు ఈ పచ్చడి వేసుకొని పచ్చిపులుసు పోసుకొని తిన్నాడంట నచ్చిందా టేస్ట్ మంచిగా ఉంది అని చెప్పిందంట కొత్త తొక్క అట్నే ఉంటది మంచిగా ఉంటది ఇవి జ్యోతి కోసం తీసి పెడుతున్నావా జ్యోతి వస్తాను ఈరోజు వీడికి వచ్చే బండి మీద వస్తుంది మరి ఎట్లా వస్తుందో తెలియదు కానీ పెళ్లికి అయితే అటెండ్ అవుతుంది ఓకే ఏ పెళ్లి పోవాలో ఎటు పోవాలో ఏమాత్రం అవుతుంది అసలు వస్తే అన్ని ఒకటిసారి వస్తాయి రోజు ఉందంట శేఖర్ ఈరోజు మంచి గడియా ఏ పని చేసినా అన్ని ఇదే రోజు తీ అది కూడా చిరుసా ఒక డబ్బు ఉంది ఎందుకు ఇదే పెట్టావా మళ్ళీ ఖరాబ్ అవుతుంది సేమ్ తొక్కే కదా ఇంట్లో వేరే మసాలాలు ఉంటాయి ఇంట్లో వేరే మసాలా అట్లా కూడా జాయింట్ కావద్దా ఖరాబ్ అయితే ఏం చేయాలి మళ్ళీ వేస్ట్ అవుతుంది అసలుకి తొక్కు మొత్తం అమ్మ పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టమని ఫ్రిడ్జ్ లో స్థలం ఉంటది ఫ్రిడ్జ్ లో పెడితే కలర్ చేంజ్ కాదంట మన కలర్ తో పని అవును ఒకసారి మనం ఏదో టమాటా పచ్చడి పెట్టినా చూడు టమాటా పచ్చడి ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు మంచిగా ఉంది మస్తు రోజులు తిన్నాం కలర్ అట్లనే ఉంటదంట ఈ బయట ఉండేసరికి కొన్ని రోజులు కాగానే మాగిన కొద్దికి బ్లాక్ అవుతుంది కదా అటైతే మనము రెస్టారెంట్ లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటాయి చూడు ఐస్ క్రీమ్ షాప్ పెడతాడు వాళ్ళని ఫ్రిడ్జ్ ఒకటి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టే ఐటమ్స్ మొత్తం అలా పెట్టుకోవాలి ఇక ఈ చిన్న ఫ్రిడ్జ్ మనకు ఒక్కటి సరిపోతలేదు కదా కూరగాయలు పెట్టుకోవాలన్న దాంట్లోనే ఏమైనా పెట్టుకోవాలన్న దాంట్లో అన్ని అలా అంటే ఫ్రిడ్జ్ సరిపోతలేదు ఇది ఆవకాయ పచ్చడా అల్లం పచ్చడి అల్లం అంటే ఏదైనా ఒకటి ఎక్కువ వేస్తే ఆ పచ్చడి అంటారా స్మెల్ వస్తుంది అది కూడా ఇది ఆవ పచ్చడి ఇది అల్లం పచ్చడి నేను మూతలు మర్చిపోయిన కానీ ఇది రెడ్ కలర్ ఉంది అది వేరే ఉంది చూసినా అయితే ఇది అల్లం పచ్చడి ఇది ఆవ పచ్చడి ఇట్లా కలర్ చేంజ్ ఉంటుంది నాకు స్పూన్ ఇస్తే ఇంకొకటి శిరీషా అన్నం జ్యోతులకు 2 పచ్చడే కాకుండా మన పచ్చడి కూడా ఒక డబ్బా అయిపోయిండే ఇది ఒక పచ్చడి ఇది ఒక పచ్చడి సో మనకు కూడా తీసి పక్కన పెట్టేస్తారు అని మనక పచ్చడి తింటావారా బాగుంటుంది టేస్ట్ నువ్వు పచ్చడి చేసుకున్నా నువ్వు తీసే వెరైటీ వద్దా నీకేమైంది రే పక్కన వేసుకోమంటే నీకేమైంది వద్దంటున్నావు
కాయ తింటావా? ఇది ఇష్టంతో తింటాడు బాగా పచ్చడి. కొత్త షర్ట ఎక్కడిది? మొన్న కుట్టించుకున్నాయి కదా, 4-5 జతలు కుట్టించుకున్నాం కానీ అప్పుడు ఎక్కువ వేసుకోలేదు. ఆ పెండింగ్ పడ్డాయి, బట్టలు మొత్తం అట్లా ఉన్నాయి. ఏ క్రియాన్స్ వా సూపర్ ఉందిరా నీది కూడా. బొట్టు పెట్టుకోలే నాన్న? బొట్టు పరారు బొట్టు పోతాడు. బొట్టు పెట్టుకొని రెడీ చేస్తాడు. వెళ్దాం జ్యోతి. అయితే ఈ రోజు మా జ్యోతి వచ్చింది పెళ్లికి. అయితే నీకు పెళ్లి కూతురు చెల్లనా అక్కనా? అక్కనా? నేను చెల్లి అనుకుంటున్నా. ఓ మై గాడ్, అక్క పెళ్లికి చెల్లి పోతుంది. చలో వెళ్దామా? అది నిన్న కూడా సేమ్ సరే, కలర్ డిఫరెన్స్ లైక్ సేమ్ అట్లా ఉంది. చెప్పు నాన్న. వెళ్దామా? ఏం కావాలా చెప్పు. హాయ్ నాని. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ నాని. ఇది డ్రెస్ బాగుందన్న. అవి చెప్పులు అత్తయ్య వేసుకున్నాను. అసలు నీ డ్రెస్ లో చెప్పులే కనబడతలేవురా అత్తయ్య. అవి అత్తయ్య అడుగుతా మళ్ళా. రెడీ అయిపోయి వీళ్ళు ఆల్రెడీ. జ్యోతి ఎంత టైం పడుతుంది ఇంకా? అన్న రెడీ అయ్యిందా? వాళ్ళు నీ చెప్పులతో కొట్లాడుకుంటారు. నాకు కావాలనుకుంటారు వాళ్ళు. చాలు తీసుకో నువ్వే వేసుకో. ఇక ఎందుకు జ్యువెలరీ పెట్టుకుంటారా? ఇప్పుడు పెట్టుకుంటే ఎప్పుడు జ్యోతి టైం అయితే వస్తుంది అనుకుంటారు. టైం వస్తుందా పోతుందా? ఇప్పుడు దేని వల్ల లేడు? ఇప్పుడు వదిన కోలేసారు, శిరీష కోలేసారు. మరి ఇంకో అడుగుతున్నా చదువు. ఆమె వేసుకున్నట్టు ఉంది. శిరీష వేసుకున్నట్టు ఉంది. మరి ఏది బాగుంటుంది వేసుకుంటారు జ్యోతి. గంటనా? మనకి చిల్ల చిత్ర వేస్తున్నాడు. ఏదో అది మాయ అనుకుంటా డ్రెస్ మీది. మరి మాకు దొరకలేమో మనం వేసుకుందాం అనుకుంటా. కానీ మీరే జ్యోతి. ఓ జ్యోతి మీరే లేట్ ఇప్పుడు. క్రియాన్స్ ఏమనకు నాన్న, ఏమనకు. ఇది కొత్త డ్రెస్ మళ్ళా ఏంది? అది లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు? అది లేకపోతే ఏమవుతుంది? వేరే చేసుకోరు. ఏదిరా ఏ ఫోన్ తీరా పోయి నీకు అమ్మాలంటావు. కొత్త పెట్టుకున్నావుగా. మరి పప్పని తీసుకురా. వెళ్ళిపోదాం. కార్ తీసుకుందాం, వెళ్ళిపోతాను. టైం లేదు. నిన్నడే లేట్ అయింది. పెళ్లి కూడా లేట్ అయినాడు చాలా. చలో నాని రెడీ అను. తమ్ముడు షూ వేసుకుండా ఏడుంట్రా విన్నావా? ఏ పైల్వాన్. చలో వింటున్నాడు. నన్ను తమ్ముడు దగ్గర ఏమో వేసుకుంటు. తొందర నడు లేవు. ఇక మరి బయటకు పోతేనే అవుతుంది కదా. కూర్చున్నా కొద్ది ఇంకా కూర్చున్నట్టే ఉంటుంది. చలో పాపాజీ నడు. ఎలా చెప్పలేసుకో. నేను చెప్పినాం కదా సేమ్ యాక్సిస్ అదే ఫంక్షన్ అని చెప్పేసి. సో నిన్నైతే మన ఊర్లో మన మరదల పెళ్లి ఉండే. ఈరోజు అయితే మా చెల్లి పెళ్లి ప్లస్ మా బావ వాళ్ళ తమ్ముది చిన్న బావ పెళ్లి. సో దగ్గరనే కాబట్టి సేమ్ ఫంక్షన్ హాల్. ఎప్పుడు పెళ్లి చేసినా వాళ్ళు మనలో అచ్చుగుద్దినట్టు సేమ్ అదే ఫంక్షన్ హాల్లో ఎప్పుడైనా అదే దొరుకుతుంది అనమాట. సో ఈ రోజు మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ హాల్. దాదాపు కమ్సకం ఒక 5-6 పిల్లలకి ప్రజెంట్ అయితే రెగ్యులర్ గా అదే ఫంక్షన్ హాల్ అటెండ్ అవుతున్నాం. సో ఈ రోజు మళ్ళీ అదే ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. షూ వేసుకొని చెప్పు. అరే అత్త చెప్పులు రా. ఇప్పే. ఓ జ్యోతి నీ చెప్పుల మీద పట్టరు వీళ్ళది గడికి. నాకు కావాలంటే నాకు కావాలి వీళ్ళిద్దరు. అయ్యే ఇప్పుడు షూ వేసుకున్నాడు. నేను గుడి మీద అదంతే. అక్క ఏది పట్టుకుంటే మరి నాకు అదే కావాలంటాడు వాడు. చలో రెడీయా? ఎల్లుడు వెళ్తున్నట్టు కానీ వెళ్తాడు ఇంట్లోకి. పాపాజీ చెప్పులు వేసుకున్నావా? అన్న డ్రాప్ అయ్యండి ఈరోజు. అన్న రాడట. ఉండండి అన్న ఉన్నారు కదా. నా కార్ వేసుకుని రావాలా? కార్ దగ్గర పోవమ్మా. కార్ ఆడుంది షెడ్ కాడ. ఈ రోడ్ మీకు వస్తా. రోడ్ మీకు వచ్చారు మీరు.
రారీ 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 తొందర తొందర జ్యోతి ట్రాఫిక్ జామ్. పెళ్ళి అయితే అయిపోయింది. ఇంటికాడ ఇంటికాడ కూరగాయలు లేవని చెప్పేసి మళ్ళీ మన మార్కెట్కి వెళ్ళకని వచ్చినాం అనమాట. మార్కెట్లకి మళ్ళీ దిగి మళ్ళీ కూరగాయలు పెట్టుకొని వచ్చారు. డోర్ తీ జ్యోతి, డోర్ తీ, ఇద్దరు వచ్చారు. అది అలా జ్యోతి డోర్ అంటే ఓపెన్ చేయ జ్యోతి. అలా డిక్కి ఓపెన్ చేయమంటారు వాళ్ళు. డిక్కి ఓపెన్ డైరెక్ట్గా అయ్యా వాళ్ళ కిటికీ దివర్ నీకు వస్తున్నాయి అటుంది. ఓపెన్ అని చూద్దు ఇగో అన్లాక్ చేసిన. రమ్మ తీమన్ రైట్. బలం లేక ఇప్పుడు అయినారు కదా జ్యోతి పెళ్ళిలా. ఇద్దరు ఉన్నారు. గట్టిగా మన్ పడ్డది. రమ్మన్ రమ్మన్ రమ్మన్. ఎట్లా అరుస్తుంది చూడాడు. ఎటు ఏదో ఒక దిక్కలు ఎక్కువ. మళ్ళీ ఏమైంది? ఇంటికి పోదాం డైరెక్ట్ ఇంటికే ఇప్పుడు. మీరు బగార్ రైస్ తిన్నారు కదా మీరు. నిన్న పెళ్లిలో నాకు కూడా బగార్ రైస్ దూపు అయిందని చెప్పేసి మళ్ళీ ప్లెయిన్ రైస్ అయినా నేను. వైట్ రైస్ వైట్ తినాలి ఎప్పుడే కానీ పెళ్లిళ్ళకి పోతే. ఎందుకంటే దూప కారలేం ఈ సమ్మర్ కి. చలో పప్పాజీ జాయింగే. డోర్ తీసేసాను. నువ్వు కాదు వీళ్ళే శీర్షలు. డోర్ వేసే అమ్మా. రైట్ జాయింగే.